రెస్టారెంట్ కంటే మంచిగా మష్రూమ్ అండ్ చికెన్ వైట్ సాస్ పాస్తా ఎలా చేస్తారో చూసేద్దామా. నేనైతే మష్రూమ్ని ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. దీని తర్వాత నేను గార్లిక్ కూడా మంచిగా ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ ఇలా స్ట్రిప్స్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి అందులో చికెన్ వేసి 1.5 minute మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను మష్రూమ్ వేసాను అనమాట. మష్రూమ్ కొంచెం మంచిగా సాటే అయిన తర్వాత అందులోకి సాల్ట్ వేసిన తర్వాత అందులోకి లాపినోస్ నుండి అదే పిజ్జా తిన్నప్పుడు మిగిలిపోయిన ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసి మంచిగా కలిపేసాను అనమాట. ఈ మాయిశ్చర్ అంతా డ్రై అయిపోయినాక ఒక సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకున్నా. ఇదే ప్యాన్లో 2 tablespoon బటర్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా. గార్లిక్ నుండి మంచి అరోమా అదే స్మెల్ వచ్చిన తర్వాత అందులో 1.5 tablespoon మైదా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. దీంట్లోకి మైదా మంచిగా ఫ్రై అయిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు ఎలా అంటే ఒకటేసారి పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి పోసుకుంటే లంప్స్లా ఫామ్ అయిపోయి ఆ ముద్ద కరగడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని కొంచెం కొంచెం మిల్క్ పోసుకొని మీకు ఎంత వైట్ సాస్ కావాలో అంత కన్సిస్టెన్సీకి అయితే తెచ్చుకోండి. మీకు పాలు ఎక్కువ పడుతున్నాయి అనిపిస్తే పాలతో పాటు కొన్ని నీళ్ళు కూడా కలుపుకోండి. దీంట్లో నేను సాల్ట్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. ఇందులో సాటే చేసిన చికెన్ అండ్ మష్రూమ్ వేసేసి ఇందులో సాల్ట్ కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. బికాస్ చీజ్ వేస్తున్నాం, అందులో సాల్ట్ ఉంటుంది, వైట్ సాస్లో సాల్ట్ వేసాం, ఇంకా వెజిటేబుల్స్ సాటే చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాం, ఇంకా మ్యాక్రోనీ బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాం. కాబట్టి నా దగ్గర పాస్తా లేకుండే సో మ్యాక్రోనీ అయితే వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది రెస్టారెంట్ కంటే బెటర్, ఎందుకంటే నచ్చినన్ని వెజ్జీస్ వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి బాగుందో లేదో.